ప్రైజ్ ద లార్డ్ అందరికి. ఈరోజు మన సాయంకాలపు స్కైప్ ఆరాధన ఈవినింగ్ సర్వీస్ కి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన సర్వీస్ కి రానైన బిడ్డలందరినీ బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మన సర్వీస్ లో ఈరోజు చాలా మంది బిడ్డలు ఇంకా అన్అవైలబుల్ అని వస్తుంది. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాము. ప్రార్థన పూర్వకంగా మనం ఈ కార్యక్రమంని మొదలు పెట్టుకుందాము. మన మధ్యన మనోజ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం యేసు ప్రభా, అబ్రహాం సాకుడు గొప్ప దేవ, యేసయ్యా ఇజ్రాయేల్ నా మహాదేవానికి స్తోత్రం, పరిశుద్ధ దేవానికి స్తోత్రం. వాక్యం వెళ్తుంది, వాక్యం ద్వారా మీరు మాట్లాడి నాని బిడ్డలు నడిపించండి. నా దీవానికి స్తోత్రం, నీ రాకల భవిష్యత్తు ఇప్పించింది. అనేక సిద్ధపడాలా, అనేక సువార్త పోవాలా. యేసు ప్రభ మీరు కార్యం చేయండి. నా దీవానికి స్తోత్రం యేసు ప్రభ, ప్రతి ఆటగాలు తొలగించండి. చీకటి దయ్యాలని పాతలు హాని చేసి అలా లూయల వారికి జీసస్ కలిగరా. యేసు ప్రభ వాక్యం ద్వారా మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేయండి, నడిపింపు సహాయం చేయండి. నా దీవానికి స్తోత్రం. ఇన్నవారు బిడ్డలకు ప్రభా స్వస్థత విడుదల కలిగే చేసి మీరే ఆత్మ నడిపించమని ఇస్తున్నాం ప్రసమీన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే చంద్రశేఖర్ బ్రదర్, మీరు పాట పాడతారా? పాడతాను. పాట పాడండి. యేసు మంచి కాపరి నన్నెత్తుకుని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. యేసు మంచి కాపరి నన్నెత్తుకుని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. పలుమారులు త్రోవా తప్పి తిరుగాడి అలసిపోతిని, పలుమారులు త్రోవా తప్పి తిరుగాడి అలసిపోతిని, క్షమించి నన్ను దానికి తెచ్చి బండపై నన్ను స్థిరపరచెను, క్షమించి నన్ను దారికి తెచ్చి బండపై నన్ను స్థిరపరచెను. యేసు మంచి కాపరి నన్నెత్తుకుని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. ఆనందించు అన్ని వేళల సందేహము లేక ఈ యాత్రలో, సందేహము లేక ఈ యాత్రలో, కృపను నేను వెనుకంజ వేయక సాగెదను, కృపను పొందుచు నేను వెనుకంజ వేయక సాగెదను. ఏదో మంచి కాపరి నన్నే నా బాధలన్నీ తీర్చును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను చాటింతును నాదు జీవితమంతా, విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను చాటింతును నాదు జీవితమంతా, శ్రమయైన బాధైన కరువైన హింసైన వస్త్రహీనతైన ఉపద్రవమైన, శ్రమయైన బాధైన కరువైన హింసైన వస్త్రహీనతైన ఉపద్రవమైన, యేసు మంచి కాపరి
నన్నేతుకొని మోయును, నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. నా బాధలన్నీ తీర్చును, నన్నాదరించును. కల్లం బైబిల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యం వినటానికి మనమందరము సిద్ధపడదాము. ఈ రోజు వాక్యంని దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు ఈ నెలలో. సో ఇదొక 3వ అవకాశము. ఒకటి నా వ్యక్తిగత ప్రోగ్రామ్స్ ద్వారా నేను చేయలేకపోయినాను. బట్ టుడే గాడ్ హస్ గివెన్ మీ వన్ మోర్ ఛాన్స్ టు స్పీక్ అబౌట్ హిజ్ లవ్, అబౌట్ హిజ్ డివినిటీ. ఆయన దైవత్వంను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మాట్లాడటానికి నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకందరికీ కూడా నా వందనాలు. మనం ప్రార్థన పూర్వకంగా ఒక వాక్యం చూసుకుందాము. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు ప్రభ, సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసైన నీక పాద సన్నిధిలో ప్రభ ఈ రకంగా మేము కూడుకొని ప్రభ నిన్ను ధ్యానించుటకు, నీ యొక్క దైవత్వంను ప్రభ కీర్తించుటకు, పోగొట్టుటకు ప్రభ మాకు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు తెలుస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నాతో మాట్లాడి నన్ను హెచ్చరించిన దేవా, ప్రతి ఒక్క బిడ్డతో కూడా ప్రభనతను మీరు మాట్లాడండి, వారి హృదయాలను వెలిగించండి. సత్యం తెలుసుకుంటకు ప్రభ, సత్యం అందు నిలిచుటకు ప్రభ మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. జీవవాక్యంను గూర్చినది, అది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మాకు తెలియజేయుచున్నాము, మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను. ఇక్కడ మనకు యోహాను భక్తుడు మాట్లాడుతున్న మొదటి మాట అన్నమాట. పత్రికల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఆల్రెడీ సువార్తల ద్వారా మాట్లాడిన వాడే కదండి. యోహాను సువార్త మనకు ఏసే జీవము, ఏసే ప్రత్యక్షము, వాక్యము ప్రత్యక్షమైందని చెప్పిన వాడే ఇక్కడ మళ్ళీ మనకు పత్రికల రూపంలో మాట్లాడుతున్నాడు. జీవవాక్కును గురించి. ఆ జీవం ఎవరు అంటే యేసు ప్రభువే అని చెప్తున్నాడు. యేసు ఎవరు అంటే మనం టక్కుమని ఎవరు చెప్తాము? మరియమ్మ కుమారుడు, దైవ కుమారుడు, యెహోవా దేవుడి యొక్క ఆత్మ ఈ లోకంలో మనుష్యగా అవతరించిన ఆయన. వాక్కు మనుష్యుడు ఆయను కదా, చెప్పడానికి వస్తలేదు జనాలకి. యేసు ప్రభు ఎవరు అంటే ఇంకా సణుగుతున్నారు, ఇంకా ప్రయత్నం చేస్తూ తడబడుతున్నారు. యేసు ప్రభు ఎవరు అంటే యెహోవా దేవుడి నోటి వాక్కు అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు, ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఏంటో నోట్లో చెప్పుకుంటూ ఉంటే మనుషులకు అది విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు వక్ర రూపం చూపిస్తున్నారు, దానికి వక్రమైన అర్థాలు ఇస్తున్నారు. మన వాక్యము పరిశుద్ధమైనది, అది వక్రీకరించబడకూడదు, ఎగతాళి చేయబడకూడదు. కాబట్టి దైవ వాక్యము జీవవాక్యము. కాబట్టి యోహాను ఈ పత్రికల రూపంలో ఏమని చెప్తున్నాడు? మేము క్రీస్తుని ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించి యోహాన్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మేము అంటున్నాడు, నేను అనట్లేదు. అంటే మొత్తం అపోస్తుల నంబర్ 11 మందిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన. మేము క్రీస్తు ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన వారికి వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏది మేము వింటిమో, మేము కనుగొంటిమో, తట్టి చూస్తిమో, కన్నులారా ఏది గమనించినమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. యేసు ప్రభుతో ఉన్నారు వీరంతా. ఆయనను కన్నులారా చూచిండ్రు, ఆయన మాటలని చెవులారా విన్నారు. అందుకే అంత ధైర్యంగా ఆ మాట చెప్తున్నాడు. జీవవాక్యంను గూర్చి చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ యోహాన్ భక్తుడు ఏమంటున్నాడు? మేము వింటిమి, కన్నులారా చూస్తిమి, నిదానించి కనుగొంటిమి, మా చేతులు తాకి చూసినాయి, అదే మేము మీకు తెలియజేయుచున్నాం. ఇంత పర్సనల్ గా మనము యేసు ప్రభు గురించి చెప్పాలి అంటే ఆయనతో మనకున్నటువంటి సహవాసమే దానికి ఉదాహరణ. ఎలాంటి సహవాసంతో మనం యేసు ప్రభువును ప్రకటిస్తున్నాం? ప్రతిరోజు వాక్యం ప్రకటిస్తున్నాం కదా. ప్రతి ఒక్క బిడ్డ ద్వారా దేవుడు గొప్ప గొప్ప మర్మాలను తెలియజేస్తున్నాడు. వాక్యం వింటున్నాం, కానీ యేసు ప్రభువుని నువ్వు ఏ విధంగా ప్రకటిస్తున్నావు? పర్సనల్ గా నీ వ్యక్తిగతంగా ఆయన నీకు ఎలా తెలుసు?
కదండి. ఎవరిని అడిగితే యేసు ప్రభు నీకు ఎలా తెలుసు అంటే చెప్పేయాల్సిందే. వెంటనే ఏంటి, ఆయన మమ్మల్ని ముట్టిండు, మమ్మల్ని తాకిండు, మాతో మాట్లాడిండు, మేము ఆయనను చూడగలిగినాం అని చెప్పగలమా? కదండి. మేము దేనిని చూసినామో ఆ జీవంను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తున్నాడు యోహాను. ఆ జీవంను గూర్చి మాతో కూడా మీరును సహవాసం కలుగున్నట్లు మేము చూచిన దానిని విన్న దానిని తెలియజేస్తున్నాం. కొత్తదా ఏది లేదు అక్కడ కదా. వాళ్ళు ఏం చూసిండ్రు, వాళ్ళు ఏది విన్నారో తడిమి చూసిండ్రు, చేతులతో పట్టుకొని చూసిండ్రు, అవన్నీ కనులారా విని మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాక్యం ఇది. కాబట్టి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది ఏంటది, ఏముంది మనకు? సహవాసము, తండ్రితో సహవాసము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమొకటికై ఈ సంగతులను రాయించినాం. సంతోషించాలి, ఎందుకంట మనము యేసుతో కూడా సహవాసంలో ఉన్నాము. ఆయన తండ్రి అయిన దేవుడిని మనకు ప్రత్యక్షపరిచిండు. కాబట్టే తండ్రి అయిన దేవుడు కుమారుని ఏ విధంగా మహిమపరిచిండో ఆ కుమారుని మహిమను మనం కూడా కళ్ళారా చూస్తున్నాం ప్రతిదినము ప్రార్థన ద్వారా, ఆయనతో సహవాసం ద్వారా. ఈ వ్యక్తిగత సహవాసం అనే అనుభవం మనకు లేకపోతే ఈ అనుభవంలోనికి ఖచ్చితంగా రావాలి మనం. ఈ అనుభవం లేకపోతే ఆయన ఎవరు పరాయి దేవుడుగానే చూస్తున్నాం. ఎందుకంటే మంచిగా చేసినప్పుడేమో మన దేవుడు, మనకు మంచి జరగనప్పుడు మన దేవుడు కాదు, అది పక్కనోడికే దేవుడు. ఎందుకంటే ఆయనను బాగా చూస్తున్నాడు దేవుడు, ఆయనను బాగా దీవిస్తున్నాడు దేవుడు, నన్ను వదిలేసిండు దేవుడు, నా కష్టకాలంలో నాకు జవాబులు ఇస్తలేడు దేవుడు కాబట్టే అనేటటువంటి విట్టండ వాదనతో మనము దేవుడిని పక్కింటోడికి దేవుడుగా మారుస్తున్నాం. మన స్వంత దేవుడు, తన ప్రాణమిచ్చి మనల్ని కొన్న దేవుడు అన్న అనుభవంని మనము ప్రతి క్షణము అనుభవించాలా, మన మాటల్లో కూడా చూపించాలి కదా. క్రియలు లేని విశ్వాసము మృతం. నువ్వు విశ్వాసంతో పలికిన మాట నీ క్రియలు లేకపోతే ప్రభువుని నీ స్వంత రక్షకుడు అని ఎలా చెప్పగలవు కదా. అవతల వ్యక్తి ప్రశ్నించినప్పుడు మనం తత్తరపడతాం అన్నమాట, ఎందుకంటే చెప్పలేకపోతున్నాం. ఎందుకు? స్వానుభవం, మన స్వీయ అనుభవము మనల్ని నడిపిస్తుంది ఈ విషయంలో. మీరు ఒకసారి 5వ వచనం చూడండి, 1 యోహాను పత్రిక 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏంటంటది, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరం చెప్తాం, కానీ ఆ వెలుగు నువ్వు కూడా దేవుడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు కదా మనల్ని. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాయినా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నాం కదా. సత్యమును జరిగించలేం, సత్యంను ప్రకటించలేం. ఎందుకంట ఆయన వెలుగై ఉన్నాడు అంటే ఆయన సహవాసంలో మనం కూడా వెలుగులో ఉన్నట్టే. ఎందుకంటే ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన వారసులము అని, ఇప్పుడు మనము సహవాసులము అని చెప్పి, ఆయన డిసైపుల్స్ అని చెప్పి, ఆయన శిష్యులము అని చెప్పి మనం సేవ చేస్తున్నప్పుడు మనలో కూడా చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. ఒకవేళ ఉంది, చీకటి జీవితం ఉంది అంటే మనం అబద్ధం ఆడుతున్నాం, మనం వెలుగు అని అబద్ధం ఆడుతున్నామంట. ఎందుకంట ఈ రోజుల్లో ఎవరు కూడా నేను క్రైస్తవుని అని చెప్పడానికి భయపడుతున్నారు కదండి. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఈ మధ్య నేను అసెంబ్లీ న్యూస్ ఒకటి చూసినాను కూడా, అసెంబ్లీ సెషన్ లో. అక్కడ ఏం జరిగింది, క్రైస్తవులు జస్ట్ 2% అని వచ్చింది సర్వే రిపోర్ట్. అది కూడా బీసీలో ఒకరు కూడా లేరట క్రైస్తవులు. 2% ఏమన్నారంటే మరి మిగతా 92% ఏమైనట్టు? 98% అంటే ఎవరు కూడా మేము క్రైస్తవులము అని చెప్పుకోవటానికి కూడా ధైర్యం చేస్తలేరు. ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం మనకు కదా. అది ఎంత విచిత్రమో అంత దుఃఖకరమైన వార్త అది. మేము క్రైస్తవులం అని చెప్పుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే వాళ్లకు చాలా బెనిఫిట్స్ పోతున్నాయి. మేము వెలుగులో ఉన్నాము, మేము క్రీస్తు సహవాసం అని చెప్పుకున్నాక నువ్వు దేవుడికి అబద్ధం చెప్తున్నావు కదా. సర్వే రిపోర్ట్స్ బట్టి అబద్ధం ఆడినారంట అందరూ క్రైస్తవులు రాష్ట్రంలో. ఇది ఎంత ఘోరమైన పరిణామం కదా. కేవలము గవర్నమెంట్ వచ్చే పథకాల కోసము, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కోసము నేను బీసీలో క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి కూడా వాడు సిగ్గుపడుతున్నాడు. అందుకే బాహటంగా నేను వేరే కులం, ఇప్పుడు మనం కులాలు మతాలు మాట్లాడడం కానీ చెప్తున్నాను, మనలో చీకటి ఉన్నప్పుడు నేను వెలుగు సంబంధినని ఏ విధంగా ప్రకటిస్తాము కదండి. మనము సాక్ష్యము నిలబెట్టుకోవాలి కదా. ఆయన విన్నది, కన్నది, చూసింది, ముట్టింది కన్ని కలిపి చెప్తున్నాడు. అన్ని అంత ధైర్యంగా యోహాన్ భక్తుడు ఈ పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ప్రత్యక్ష సహవాసం, పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్.
పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్. మరి మన సంగతి ఏంటి? మనం ఎందుకు వెనకబడిపోతున్నాము? వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ధైర్యంగా ప్రకటించటానికి వెనుదీయకూడదు. కాకపోతే కాలం బాగలేదని వివేకముగా ప్రవర్తించమని చెప్తున్నాడు దేవుడు కదా. అంత్యకాలంలో మీరు భూదిగంతం వరకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ప్రతి ఒక్కరిని శిష్యులను చేయండి, నా నామంన అందరినీ స్వస్థపరచండి, బాప్తిస్మం ఇచ్చి రక్షణలోకి నడిపించమని చెప్తున్న దేవుడు ఇంకొక మాట ఏం చెప్తున్నా? వివేకముతో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి. అనవసరమైన రాద్ధాంతాలతోటి మనం దేవుడి నామంని దూషణ పాలు చేయకూడదు కదండి. అనవసరమైన రాద్ధాంతాలు మాత్రం చేయకూడదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏంటి? దేవుడు వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఎందుకంటే ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. మరి ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొచ్చు చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచున్నాం కదా. అబద్ధం ఆడుచు సత్యమును జరిగించటం లేదని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఖచ్చితంగా సత్యము జరిగించటం లేదు. యేసు ప్రభు సత్యము, మార్గము, జీవము అని 100 సార్లు కంఠత వాక్యాలు చెప్తున్నాం. ఆయన సత్యం అంటే నువ్వు మాట్లాడేది సత్యంగా ఉండాలి కదా. ఆయన వెలుగు అయితే నీలో వెలుగు ఉండాలి, నీలో చీకటి ఉండకూడదు. నేను దేవుడి కుమారుడిని, కుమార్తెను అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే థియరీ ఒకటి, పండగలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారు, అన్ని ఉన్నాయి. కానీ అది ప్రాక్టికల్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేయడానికి వారికి ధైర్యం సరిపోవటం లేదు. అప్పుడు మనలో చీకటి ఉన్నట్టే కదా. చీకటి మనల్ని ఏలుతున్నట్టు అర్థం. దాని అర్థం మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము అని చెప్తున్నాడు 7వ వచనంలో. అన్యోన్య సహవాసము దేవునితో. దేవునితో సహవాసం అంటే ఖచ్చితంగా నీ తోటి సహోదరుడు, సహోదరితో సహవాసము ఖచ్చితంగా ఉంటదంట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్ర. అప్పుడు చూడండి అక్కడ ఆ కంజంక్షన్, అప్పుడు ఎప్పుడండి? ముందు నీవు దేవుడితో అన్యోన్య సహవాసం కలిగితే, మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయను. నేను రక్షించబడను, నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నన్ను ముట్టిండు, దేవుడు నా పాపంలను కడిగేసిండు అన్నీ చెప్తున్నాము. కానీ అక్కడ ఒక లింక్ ఉండేది. ఏంటన్నమాట? అప్పుడు ఎప్పుడు? ముందు నువ్వు తండ్రితోనూ నీ తోటి వారితోనూ అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే కదా. అవేవి లేకుండా నన్ను రక్షించిండు, నన్ను కడిగేసిండు, రక్తంలో, యేసు రక్తంలో నన్ను కడగబడ్డాడు, నేను ఎర్రని పాపములు ఎంత ఎర్రని వేలను హిమం అంటే తెల్లగా మార్చేసిండని నువ్వు మాటలతో చెప్పటం కాదది. ప్రాక్టీస్ లో మనము ఆలోచించాలా. ఇది నిజమా? ఇది నిజంగా జరిగిందా? ప్రభువుతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా? బాహాటంగా నేను యేసు ప్రభు బిడ్డనని ఒప్పుకోగలుగుతున్నావా? అప్పుడే నువ్వు పాపంలో రక్షించబడ్డావు, కడుగబడ్డావు అనేది సాక్ష్యం అట. అంతవరకు అది అబద్ధమే. ఈ మాట విన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా మనకు కదండి. ఏంటది? మళ్ళొక్కసారి చూడండి 7th verse, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచున్నాము, సత్యమును జరిగించకుందుము. అలాగే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. ఇది జ్ఞాపకం పెట్టుకుందాం ఎప్పటికీ. ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగే ఉన్నామా? అన్యోన్య సహవాసంలో ఏముంటదంట? అక్కడ నీకు అలకలు ఉండవు, కోపం ఉండదు. దేవుడి పైన అలుగుతారు కొంతమంది, దేవుడి మీద కోపంతో ఉంటారు, దేవుడిని దూషిస్తారు కొన్నిసార్లు. ఏం దేవుడు నాకు ఏం చేసింది, దేవుడు నమ్ముకున్నాక నేను ఇంకా దిగజారిపోయినా అనే ఒక దుష్ట మాటలు, దేవుడి మీద అలుగిన మాటలు ఉంటాయి అనమాట. ఆయన ఏం చేయడు నాకు, ఆయన ఏం చేయడు నాకు అనేదే గట్టిగా చెప్తుంటాం. కానీ అన్ని అనుభవిస్తాం దేవుని యుద్ధ నుంచి. ఆయన ఇచ్చే ఈవులన్నిటినీ తీసుకుంటాము, అనుభవిస్తాం. కానీ కాబట్టి మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందాము. అప్పుడే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయును. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నిజంగా మనం రక్షించబడినమా? నిజంగా మన పాపములు ఆయన తన రక్తము చేత కడిగినాడా? నిజంగానా ఈ కార్యం నా జీవితంలో జరిగింది? నేను నిజంగా యేసు ప్రభుతో ఆ తండ్రితో అన్యోన్య సహవాసంలో ఉన్నానా? అవి ఉంటే నీలో చీకటి ఎంత మాత్రము ఉండదు. ప్రతి పాపం నుండి మనల్ని ఆయన పవిత్రులంగా చేస్తున్నాడు. కాబట్టే
మనము ఆయనలో సహవాసంలో ఉన్నాము అని చెప్పుకోవటానికి ఇష్టపడతామంట. ఇప్పుడు ఇంకొక మాట మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట ఏంటంట, మొదటి యోహాను పత్రికలోనే విన్నాము, కన్నాము, చేతులారా పట్టుకొని చూస్తున్నాము, అన్ని వెరిగిన వారం కాబట్టి ఆ జీవవాక్యంను గూర్చినటువంటి సాక్ష్యంని ఇంత ధైర్యంగా మేము ప్రకటించగలుగుతున్నాము. ఎందుకంటే వారు ఆయన మాటలను విన్నారు. ఆయన ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వాక్యమును ప్రకటిస్తూ కదా, జీవమును గురించి పరలోకమును గురించి ఆయన ఉపమానములు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎక్కువ శాతము పరలోకమును గురించి, తీర్పును గురించి ఎక్కువ శాతమైన తన వాక్యంలో చెప్తున్నప్పుడు అక్కడ స్వస్థతల కోసం వచ్చిన వారు కొందరైతే, వాక్యం వినటానికి వచ్చిన వారు కొందరైతే, ఆయనని తప్పు పట్టడానికి వచ్చిన వారు కొందరైతే, ఆయనను పట్టుకోవడానికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు కదా. ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నా ఆ సేవలో అన్ని రకాల జనాలున్నారు. సో ఈ జనాలే ఒక పెద్ద ఆబ్స్టెకల్ అన్నమాట, ఒక పెద్ద అడ్డుగోడ. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు అంటే ఈ లోకంలో తన రాజ్యంను ప్రకటించటానికి. ఆయన ఏం చెప్తున్నాడు, నేను నశించుచున్న వారిని వెదకి రక్షించటానికి వచ్చిన అంటున్నాడు. విశ్వాసులకు, రోగికి వైద్యుడు అవసరం కదా, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. అంటే ఆరోగ్యవంతుడు ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఆయన రోగి కాదు కాబట్టి, ఆయనకు ప్రభువుని గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది, పూర్తి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన దానికి సిద్ధపడ్డాడు. అదే రోగి అంటే ఏ జ్ఞానము లేనివాడు, దేవుడి గురించి ఏబిసిడీలు కూడా తెలియనివాడు కదా, ఏబిసిడీలు కూడా తెలియనివాడు. ఇలాంటి వ్యక్తులు రోగులు. వీళ్ళని వెదకి రక్షించటానికే వచ్చిండు ఆయన. తను ఎవరో తెలుపుకోవటానికి వచ్చిండు ఆయన. ఆయనను గురించి సాక్ష్యం ఆల్రెడీ యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను సిద్ధపజేసిండు. ఆయన గురించిన మార్గం సిద్ధపరచు, నా వెనక రాబోవాడు నాకంటే గొప్పవాడని ముందే హెచ్చరించి యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేసినాడు. కాబట్టి యేసు ప్రభు ఏమంటే, నేను నశించు వారి యొద్దకు వచ్చిన, వారిని రక్షించటానికి వచ్చిన. ఇప్పుడు మనం ఏమనుకోవాలి ఇక్కడ, నేను ప్రభ నశిస్తుంటే నువ్వు నా యొద్దకు వచ్చినావు, నన్ను రక్షించినావు, నువ్వు రక్షించబడినావు అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉన్నావా? ఎన్నిసార్లు సండే చర్చ్ ఎగ్గొట్టినావు, ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎగ్గొట్టి పడుకున్నావు, ప్రార్థన ఎగ్గొట్టేసి అన్నం తినేసినావు కదా. కృతజ్ఞతలు తెలియజేయకుండా అన్ని చేసేస్తున్నాం మనం. ఏమంటే తొందరలో అయిపోయింది బ్రదర్, టైం లేదు కదా. మనకున్నటువంటి చెడ్డ మాట ఏంటంట, మనకు టైం లేదు. ఎంత టైం లేదంటే నిలబడి అట్లా తినేసి ఇంట్లో వాళ్ళని కూడా చూడలేనంత బిజీగా ఉన్నామంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అన్యోన్య సహవాసం కలిగిన వాడవా? నువ్వు అబద్ధికుడవైతే చీకట్లో ఉన్నావు. అన్యోన్య సహవాసం లేనప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు? మనం మలాకి మొదటి అధ్యాయంలో చెప్తాం కదా, మీరు నన్ను ప్రేమించటం లేదు అంటాడు దేవుడు, యెహోవా దేవుడు. మేము ఏ విషయంలో నిన్ను ప్రేమించలేదు ప్రశ్నిస్తున్నారు ఉల్టా కదా. ఈ రోజు మనం సేమ్ ప్రశ్నిస్తున్నాం. ఐ లవ్ యూ మై జీసస్ అంటాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం అంతరంలో నుంచి వస్తుందా? ఐ లవ్ మై జీసస్. ఈ ఫారెన్ కంట్రీస్ లో వాళ్ళకి ఒక అలవాటు, ఐ లవ్ మై జీసస్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఇవన్నీ థ్యాంక్ యూ, ఇట్లాంటి చాలా ఊత పదాలు అట్లా వచ్చేస్తుంటాయి అనమాట. అట్లనే దేవుడి దగ్గర మనం అంటున్నామా, ఐ లవ్ యూ జీసస్ అంటున్నామా? అది నిజంగా నీకు మనస్సులో నుంచి వస్తుంది. ప్రభా నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. ఎందుకంట ఆయన జ్ఞానం నీలో ఉంది కాబట్టి. ఆయన జ్ఞానం ఎందుకంట యోహాన్ భక్తుడు అంటున్నాడు, ఆయన మాటలు విన్నాము కాబట్టే ఆయన ఏం మాట్లాడిండో అవి మీకు తూచా తప్పకుండా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు మేము ఆయనతోటి ఎంత ప్రత్యక్షంగా కలిసి మెలిసి తిరిగినామో. ఆ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసు ప్రభును క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు. క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు ముఖ్యంగా యోహాన్ భక్తుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను చూసింది కన్నది అన్నిటిని గురించి ఎంత బాగా చెప్పడానికి కారణము నాకున్న ధైర్యము. ఆయన సన్నిధిలో నేను కల్మషం లేకుండా వెలుగులోనే ఉన్నాను, నాలో చీకటి లేదు అని చెప్తున్నాడు. నాలో చీకటి లేదు. ఎందుకంటే ఆ సహవాసము అంత గొప్పది. ఆ సహవాసంలో అంత గొప్పగా ఆయన యేసు ప్రభు గురించిన సత్యంను ప్రకటించటానికి ఇదే కారణం. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తుంటే మన సహవాసాన్ని బట్టే ఉంటది మన వాక్యం. ఎంత గొప్ప సహవాసం ఉంది నీలో. అన్యోన్య సహవాసం అంట. అన్యోన్యము అంటే ఎక్కువ శాతం మనము భార్య భర్తల గురించి, తల్లి పిల్లల గురించి, కుటుంబంలో ఉన్నటువంటి అన్యోన్య సంబంధం గురించి మాట్లాడతాం. ఆ పదంని అంటే
యేసు ప్రభు యొక్క కుటుంబంలో మనం ఒక వ్యక్తిగా ఆ కుటుంబంలో మనకు ఆయనతో అన్యోన్య సహవాసం ఉన్నది అని చెప్పటానికి అన్నమాట. కానీ ఇక్కడ ఏం గమనిస్తున్నాము, యేసు ప్రభు ఎవరు, యెహోవా తండ్రి ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే చెప్పలేకపోతున్నాం, తెలిసి చెప్పలేకపోతున్నాం కదా. తండ్రి అయిన దేవుడు తన వాక్కుని పంపించిండు భూమి మీద. అప్పుడు మనం గమనిస్తే ఆదికాండం 1వ వచనంలో, ఆదియందు భూమి ఉండెను, నిరాకారంగా ఉండెను, ఆయన మాట సెలవిస్తే అది ఆకారంలోకి వచ్చిందని అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే, ఆయన నోటి శబ్దమే యేసు ప్రభువుగా వచ్చింది కదా. ఆ వాక్యం అవతరించింది. ఇది చెప్పాలి మనం అందరికీ. మరియమ్మ గర్భంలో ధరించింది ఒక వాక్యం, అది మానవ రూపం దాల్చింది. ఒక వాక్యము రూపం దాల్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి అవతరించింది. ఆ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు ఆ శరీరంలో నుంచి తన ఆత్మను మళ్ళీ తిరిగి మనకు ఆదరణకర్తగా పంపించిండు. నీ సహవాసంలో ఈ మాటలను గట్టిగా చెప్పగలిగితే ఎదురు ప్రశ్నలు వేసేవాడికి కూడా జవాబు దొరుకుతుందంట. దేవుని సహవాసం అంటే ఆయనని ఎరిగి ఉండాలి. ఆయన ఆనందంలో, శాంతిలో, తలంపుల్లో, భూమిపై ఆయన చేసిన పనిలో భాగస్థులై ఉండాలి. సహవాసం అంటే అదే. ఎట్లా సహవాసం చేస్తాము? దేవుడేమో ఆత్మస్వరూపి కదా, మనమేమో శరీర స్వరూపంలో ఉన్నాం. మరి ఈ ఆత్మతో శరీరం ఏ విధంగా సహవాసం అంటే ఇదే మాట. ఇదే ఏంటది? ఆయనని ఎరిగి ఉండుట, ఆయన ఆనందంలో, శాంతిలో, తలంపుల్లో, భూమిపైన ఆయన పనిలో ఒక భాగమై ఉండుట. భాగస్థులమాట, పార్ట్నర్స్ కదా. వీఆర్ పార్ట్నర్స్ విత్ గాడ్, వీఆర్ పార్ట్నర్స్ విత్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. అప్పుడు ఆ పార్ట్నర్స్ ఏం చేస్తారు? బిజినెస్. యు ఆర్ ప్రీచింగ్ అబౌట్ ద హెవెన్ కదా. పరలోకంను గురించిన ఆ జ్ఞానమును ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. పరలోకంను గురించిన జ్ఞానం తెలియజేయాలి అంటే ఫస్ట్ నీ సహవాసం ఏ రూపంలో ఉంది ప్రశ్నించుకోవాలి మనం కదా. సహవాసం అంటే ఆయన ఎరిగి ఉన్నావు, ఆయనను ఎరిగి ఉన్నావా నువ్వు? ఆయన ఎవరో నీకు తెలుసా? చెప్పగలవా? తెలిస్తే సరిపోదు కదా, చెప్పగలవా? ఆయన ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఇవి మనము ఎరిగి ఉండాల్సిందే. ఆయన ఆనందంలో ఉంటేనే భాగస్వామ్యులమంట. క్రీస్తు విశ్వాసులు మాత్రమే దేవుని ఎరిగి ఉంటారు. సో దేవుని ఎరిగి ఉన్నాము అంటేనే అప్పుడు మనల్ని క్రీస్తు విశ్వాసులము అంటారు. మనం విశ్వాసం అని చెప్తే క్రీస్తును గురించిన జ్ఞానము మనలో ఉంటేనే మనం విశ్వాసులము. ఆయన సహవాసంలో ఉన్నవారు వేరెవరికి నిజమైన జ్ఞానము, ఆధ్యాత్మిక జీవము లేవు. ఆయనను ఎరిగిన లేరు వారెవరికి కూడా ఆయన నేను నిన్ను గూర్చిన జ్ఞానంను సంపాదించుట నాకు ఎంతో మేలు. నిన్ను గూర్చిన జ్ఞానంని సంపాదించాలని నేను అనుకుంటున్నాను తండ్రి. ఎందుకంట యేసు ప్రభు యొక్క కార్యములను గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అవి అనంతము కదండి. ఒక్క రోజు 5 గంటల్లో కూడా చెప్పలేమన్నమాట. ఒక్క రోజు కూడా 5 గంటల్లో కూడా చెప్పలేము. ఎందుకంటే అనంతం అది. యేసు ప్రభు యొక్క ప్రేమను వర్ణించడం అనంతం. ఆయన గురించి వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క ఆజ్ఞ ఏంటి? అక్కడ మనకు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు యోహాన్ భక్తుడు. 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆ మాట. క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను ప్రియులారా. ఫస్ట్ 7th వర్స్ చూడండి. 1 యోహాను పత్రికనే పెట్టుకోండి ఎదురుగా. 1వ అధ్యాయము 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయము 7వ పత్రిక, యోహాను పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞ నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏంటా వాక్యము? యేసు ప్రభువు వాక్యధారి అయి భూమి మీద అవతరించిండు. యేసు ప్రభువు అదే మనం తెలుసుకున్న మొదటి వాక్యము. మరియు పాత నిబంధనలో ఆయన గురించిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి కదా. ఆయన నీతిమంతుడు, ఆయన సమాధానకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, అన్ని నెరవేరినాయి. ఆ వాక్యాలన్నీ మనకు తెలుసు. నెరవేరిపోయిన ప్రవచనాల గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ. మీకు క్రొత్త ఆజ్ఞ నేను మీకు వ్రాయటలేదు, ఈ పూర్వపు ఆజ్ఞనే మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను. ఏంటది? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందు ఉన్నది సత్యం. యేసు ప్రభువే సత్యం. యేసు ప్రభువే సత్యం అంటే ఏంటి? ఆ వాక్యము. అది సత్యమైన వాక్యం కాబట్టి అది
సత్యమైన వాక్యం కాబట్టి యోహాన్ భక్తుడు ఆ జీవపు వాక్యమును గూర్చి తెలియజేస్తున్నాడు. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచినాము. యేసు ప్రభువు పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు కదా తన సేవా జీవితంలో. అది మీ వద్దనే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. పరలోక రాజ్యం ఎక్కడుంది ఎక్కడుందని అందరూ అడుగుతుంది. అది మీ మధ్యనే ఉంది. యేసు ప్రభు ఎక్కడుంటే అదే పరలోక రాజ్యం కదండి, అదే పరలోక రాజ్యం, అదే నిత్య జీవము. మేము అతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ తెలియజేయుచున్నాము అంటాడు యోహాన్ భక్తుడు. అవి నిత్య జీవమును ఇచ్చు యేసును వెంబడిస్తూ నిత్య జీవానికి వారసులము ఎలాగ అవ్వాలో ప్రాముఖ్యమైన సలహాలను, హెచ్చరికలను అందజేస్తున్నాడు ఇక్కడ. నిత్య కొత్త ఆజ్ఞ ఏంటంట చూడండి. కొత్త ఆజ్ఞ మీకు చీకటి గతించుచున్నది, వెలుగు ప్రకాశించు. సత్యమే వెలుగు కనుక అది ఆయన యందును మీ యందును సత్యం. వెలుగులో ఉన్నామని చెప్పుకొంచు సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇక్కడ సహోదరుడు అంటే నీ తోడబుట్టిన వాడని కాదు ఇక్కడ అర్థం, నీ రక్త సంబంధికుడే కాదు. సహోదరుడు అంటే నీ ఇరుగు పొరుగు, యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్, నీ తోటి మానవుడు. ఒకరిని ద్వేషిస్తూ, ఒకరిని పరిహాసిస్తూ, ఒకరిని ఖండిస్తూ నువ్వు వాక్యం చెప్తూ వాక్యం ముందు వెలుగులో ఉన్నానని చెప్పుకోవటం అబద్ధం అంటున్నాడు ఇక్కడ. కొత్త ఆజ్ఞ మొదటి యోహాన్ పత్రికలో ఈ యోహాన్ భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, మీకు కొత్త ఆజ్ఞను రాయిచున్నాను అంటే ఇది దేవుడు అనుమతిస్తేనే కదా రాసిండు కదండి. బైబిల్ మొత్తం కూడా 40 మంది ప్రవక్తలు, 40 మంది రచయితలు రాస్తేనే ఇది కూర్చబడిన గ్రంథము. అందుకే పరిశుద్ధ గ్రంథం. అందరూ పరిశుద్ధులే, ప్రవక్తలే రాసిన గ్రంథం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతో ఆయన సెలవిస్తేనే ఈ వాక్యాలని రాయగలిగారు. అందుకే ఎక్కడ మీకు కాంట్రవర్సీ ఉండదు, కాంట్రడిక్షన్ ఉండదు కదా. ఒక వాక్యం అంటే ఒక వాక్యం విభేదించదు, అన్ని ఒకదానికొకటి సపోర్టింగ్ గా ఉంటాయి. కారణం ఏంటంట, మూల పురుషుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. కాబట్టి ఇక్కడ యోహాన్ భక్తుడు రాసిండు అంటే దాని అర్థము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందే కదా. క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొంచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే. ఒకసారి మనము పరీక్షించుకోవాలా, ఎవరినైనా మనం ద్వేషిస్తున్నామా, ఏ విషయంలోనైనా కదా. మనం ఈ టీవీ డిబేట్స్ చాలా మందిని చూస్తుంటాం కదా, ఒకరిని ఒకరు ఖండించుకుంటూ అంటారు. ఇది అంతా సొల్లు కదా, ఇదంతా అన్నెసెసరీ అన్నమాట. ఎందుకంటే ఈ విధంగానే సాతాను బోల్తా కొట్టేస్తుంటది. ఈ డిబేట్లలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంట, వాళ్ళు దేవుడిని గురించి చెప్పలేకపోతున్నారు, ఖండించలేకపోతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు అక్కడ కదా. కన్విన్సింగ్ కాదు, మనం ఖండించాలి ఖచ్చితంగా. ఆయన గొప్ప దేవుడు అనే చెప్పాలా, ఆయన జీవం గల దేవుడు అనే చెప్పాలా, వాక్య రూపి అయిన దేవుడు అని చెప్పాలా. కాబట్టి చెప్పలేకపోతున్నాం కాబట్టి దానికి వితండ వాదనలు జరుగుతున్నాయి, దేవుడి నామము దూషించబడుతోంది, అవమానం పొందుతున్నాడు ఆయన. ఈ రోజు కూడా మీరు బాహటంగా సిలువనేస్తున్నారు ఆయనని. కాబట్టి ఆయన ఏం చెప్తుండే, ఈ కొత్త ఆజ్ఞ ఏంటంటే ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగులో ఉన్నవాడు తన సహోదరుని ప్రేమిస్తూ, వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో. నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్ కదండి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. ఇదే ఈ మొదటి యోహాన్ పత్రికలోని పూర్తి సారాంశం. పత్రిక మొత్తం మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది, దేవుడు వెలుగు, దేవుడు జీవము, దేవుడే సత్యము అని నిరూపించుకోవాలి. అప్పుడే మనము జీవంలో నిలిచి ఉన్నట్టు, సత్యంలో నిలిచి ఉన్నట్టు, వెలుగు సంబంధులమై ఉన్నట్టు కదా. మీరు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు, మనము దేవుని శిలువ గురించి వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని శిలువ యొక్క వాక్యం మనం పంచుకుంటున్నప్పుడు ఆ వెలుగును గూర్చే సాక్ష్యం చెప్పాలి. ఇంకా అందులో వేరే తోకలు తలకాయలు అంటు కట్టకూడదు కదా. ఆయన సత్యమును, ఆయన వెలుగును, ఆయన జీవమును, ప్రేమను మాత్రమే మనం ప్రకటించాల. నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటి నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పిండు. మనం ఇది ఎక్కడ చూస్తాము? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటి నడవక. మరి ఇప్పుడు మనం దేశం ఫాలో అవుతున్నాం, మనలో ఏమైనా చీకటి ఉన్నదా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాడికి మనం ఒక అవకాశం ఇవ్వకూడదు. మన కంట్లో నల్స్ పెట్టుకొని, దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నల్సును వెతకకూడదు. ముందు మనం చూసుకోవాలా కదా.
నేను లోకంలో వెలుగునని చెప్పిన దేవుడు చీకటి మనలో ఉన్నదా? జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినట్టు. దేవునితో సహవాసం కలదని చెప్పుకున్న వారము మనము ఆయనను పోలిన అనుభవములు కలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క అనుభవాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు కదా. ఆయన ఎక్కడ స్వస్థపరిచిండో అక్కడనే వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఎక్కడ ఎవరిని ప్రేమించిండో అక్కడే ఆయనని దూషించిండ్రు, ఆయనని శ్రమల పాలు చేసిండ్రు, ఆయనని ఎంతగానో అవమానపరిచిండ్రు, నిందించిండ్రు కదా. ఆయన తల్లిని ఈ రోజు కూడా దూషిస్తున్నారు, ఈ రోజు కూడా దూషిస్తున్నారు. అయితే ఆ రోజులో ఆమె ఇంకెంత దూషణకు పాలుపడి ఉంటుందో కదా. ఈ రోజే ఇంత భయంకరంగా దూషణ జరిగిందంటే ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఇంకెంతగా దూషించి ఉంటారు ఆమెని కదా. అందుకే కేథలిక్స్ ఆమెని మదర్ మేరీ అంటారు. మదర్, షీఈస్ ద ఫస్ట్. ఆమె లేకుండా యేసు ప్రభు లేడు అంటారు. అట్లా కాదు కదా, తల్లి రోలుగానే ఆమెని వాడుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు పరిశుద్ధమైన ఒక కన్యక కావాలా. ఆమె గర్భంలో ధరిస్తేనే ఆయనకు అది కూడా యూదా గోత్రంలో జన్మించాల. యూదా గోత్రంలో వాళ్ళకు అదొక నమ్మకం కదా. యూదా గోత్రపు సింహం ఆయన యూదుల గోత్రంలోనే ఉంటాడు, దావీదుకి ఇచ్చిన ప్రామిస్ ని బట్టి కదా. నీ వంశంలో నుంచే మా యూదులకు రాజుగా, ప్రపంచానికి దేవుడిగా రాజుగా రాబోతున్నాడని అదొక ప్రామిస్ దావీదుకి ఇచ్చింది. కాబట్టి ఇవన్నిటిని తీసుకుంటే మనకు అక్కడ మరియమ్మ పరిశుద్ధురాలుగా కన్యకగా కనబడింది. ఆమె గర్భమున వాక్యమైన దేవుడు కదా శరీరం ధరించుకున్నాడు. వాక్యమైన దేవుడు శరీరం ధరించుకున్నాడు. ఎందుకంటే ఆమెని పరిశుద్ధాత్మ దేవుడు అమ్ముకున్నాడు కాబట్టి ఆ వాక్యము బీజము వలె ఆమె గర్భంలో శిశువుగా తయారైంది. కాబట్టి వాక్యము జన్మించింది అని చెప్పాలి మనం. క్రిస్మస్ అంటే ఏంటి? వాక్యం జన్మించింది. దేవుని నోటి మాట వాక్య రూపంలో మనుష్య రూపంలో జన్మించింది అని చెప్పుకోవడానికి. అందుకే మనము ఆ సహవాసంలో ఉన్నప్పుడు ఆయనను పోలిన వారమే అనుభవం కలిగి ఉంటాం. ఆయన అనుభవాలు కలిగి ఉంటున్నామంటే ఆయన చాలా శ్రమలు పడినాడు కదా. బీదరికంలో ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు, అడవులలో ఉన్నాడు, కొండలలో ఉన్నాడు కదా. మనుషులను తప్పించుకోవడానికి కొన్నిసార్లు ఆ గెత్సెమనీ తోటి రాత్రంతా ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన వెంబడిస్తున్నారు జనాలు పిచ్చిగా. ఎందుకంటే ఆయన యుద్ధ ఏదైనా దొరుకుతుందని ఆశతో ఆయన జీవం ఇస్తున్నాడు అనే కాకుండా ఆయన ఇంకేమైనా తిండి ఆహారం ఇస్తాడని చెప్పి ఆ విధంగా కొందరు స్వస్థత కొరకు, కొందరు విడుదల కొరకు, కొందరు ఏంటో ఆశిస్తున్నారు. కానీ దేవుడు వీరందరినీ తప్పించుకొని ఏకాంతంగా తండ్రితో సహవాసం కోసం పరిగెత్తేవాడు కదండి. రాత్రంతా తండ్రితో సహవాసంలో. ఎందుకు? ఆ సహవాసాన్ని ఆయన కోరుకున్నది ఆయన అనుభవం. కాబట్టి మనం వెలుగులో ఉన్నామంటే ఆ సహవాసంలో మనం ఉన్నామా? ఆయన లోకానికి వెలుగై ఉన్న ప్రకారము మనము వెలుగు సంబంధులమై ఉండాలి, వెలుగులోనే నడవాలి. ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకుంటున్నప్పుడు మనం ఆ వాక్యంలో నిలిచి ఉండాలి. లేదంటే మనలో సత్యము లేదు. సత్యంను అనుసరించలేకపోతున్నామంటే మనలో సత్యం లేదని అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆయనలో సత్యం వెతుకుతున్నారా మీరు? మరి యేసు ప్రభులో సత్యంను వెతకాలి. యేసు ప్రభు సత్యం అయితే ఆ సత్యాన్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ప్రకటిస్తున్నది సత్యమే, మనము ప్రకటిస్తున్నది కూడా సత్యమే. కాబట్టి ఈ వాక్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనము ఒకసారి 2-3 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడండి కదా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుని పిల్లలమని మనము పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేతనే లోకము మనలను ఎరుగదు. సో మనం ప్రకటిస్తున్నప్పుడు మనకి ఎందుకు ఎదురీత, ఎందుకు మనం ఇంతగా ఆబ్స్టికల్స్, హార్డ్షిప్స్, హర్డిల్స్ ఫేస్ చేస్తున్నామంటే మనం దేవుణ్ణి ఎరిగిన వారం, కానీ లోకము దేవుణ్ణి ఎరగలేదు. మనం దేవుని పిల్లలమే ఈ కారణం చేతనే. నువ్వు దేవుడి యేసు బిడ్డనని చెప్పుకుంటున్నావు కదా, అదొక్కటి చాలన్నమాట. లోకం నిన్ను నిందించటానికి, నీ మీద పగబెట్టడానికి. నీ మీద ఎందుకు పగబట్టింది? నీకు ఏం చేయకపోయినా ఎందుకు నేను అనవసరంగా కారణం లేకుండా నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, మిస్టేక్స్ వెతుకుతూ ఉంటారు, నీలో ఏం దొరుకుతుందా. ఎందుకు అంటే వాళ్ళు దేవుని ఎరగలేదు. ఈ లోకము దేవుడిని ఎరగలేదు, కానీ ఆయన మనల్ని ఎరుగును, మనం దేవుడిని ఎరుగుతాం కదండి. 3వ వచనం, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఎనగా అది ఆయన ఎరగలేదు. సో లోకము ఆయన ఎరగలేదు అంటే అది ఇంకెవరిని ఎరిగినట్టు? సాతాను కదా. సాతాను అందుకే తన విజయవంతమైన పథకాలలో
దేవుని తెలుసుకోనియకుండా చేస్తున్నాడు. దాని పని ఒకటే పని, దేవుని తెలుసుకోనియకూడదు. ఎందుకంటే తెలుసుకున్న వాడిని కూడా పడగొడుతుంది అనమాట. దాని ముఖ్య పని అదొక్కటే, తెలుసుకున్న వారిని కూడా పడగొడుతుంది. తెలుసుకోలేదు అనకుండా వాడు తెలుసుకున్నా కూడా వాడిలో అనుమానాలు కదా, రకరకాల రోగాలను తీసుకొచ్చి అది దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనము సత్యంను బట్టి ప్రేమించు ప్రియుడు గాయమునకు వ్రాస్తూ అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు, గాయునకు వ్రాస్తూ అంటాడు. ఎందుకంట వాక్యంను బట్టి యేసు యొక్క మాటలు సత్యము, ఇది దైవావేశం చేత జరిగినాయి. కాబట్టి ఆయన తండ్రిని వేడుకున్న రీతిగా సత్యవాక్యంతో ప్రతిష్ఠించబడుట ఆయన చిత్తమై ఉన్నది అంటాడు. యేసుని ప్రేమించిన వారు సత్యమందు అంటే ఆయన నామము కంటే గొప్పగా చేయబడిన వాక్యము, యేసు ప్రభు అని నామముల కన్నా పైనామము యేసు నామము అని మనం పాడుతున్నాం కదా పాట. చూడండి ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుందంట, ఇది బైబిల్లో. ఈ వాక్యంలను ఆధారం చేసుకుంటున్నాం. ఏ వాక్యం ఆధారం చేసుకుంటున్నాము? యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము అని రాయబడింది. సత్యమందు వారిని ప్రతిష్ఠ. ఇప్పుడు మనం ఏం చేయాలంట? సత్యమందు ప్రతిష్ఠించబడాలా. సత్యమందు ప్రతిష్ఠించబడు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే వాక్యము, ఆయన శరీరధారి అయి వచ్చినాడని చెప్పి మనం మధ్య నివసించినాడని చెప్పి నమ్ముతున్నాం కదా, అదే సత్యము. ఆ వాక్యమే సత్యము. ఆ వాక్యమే కదా సత్యవేద గ్రంథంలోని ఆయన మాటలు సత్యం. ఆయన తండ్రిని వేడుకున్న రీతిగా సత్యవాక్యంతో ప్రతిష్ఠించబడుట ఆయన చిత్తం అయి ఉన్నది. సత్యవాక్యంలో ప్రతిష్ఠించబడితేనే నీకు కార్యంలోని దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు దానిని బేరీజ్ అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు. తరాజులో నీ మాటలను జోపుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు సత్యమేనా? సమయస్ఫూర్తితో మాట్లాడగలటానికి ఆయన కృపలో నిన్ను పిలిచింది. కాబట్టి మనం దేవుని పిల్లలమ్మని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించేనో చూడ, ఎట్టి ప్రేమ అనుగ్రహించినో. యోహాన్ రాసిన ఈ పత్రికలో మనకి ఏం కనిపిస్తాను? 2-3 పత్రికలు, 1, 2, 3. 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, 3 పత్రికల్లో రాసిన మాటలలో ఆయన మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. ఈ వాక్యాలు మూడింటిని మీరు, అది చాలా చిన్న పత్రికలు కదా, ఒకసారి మనం పూర్తిగా గంట టైం పెట్టి చదివితే పూర్తిగా అర్థమైపోతుంది మనకి యోహాను ఏ ఉద్దేశంతో ఈ వాక్యాలు రాసింది అనేది కదా. ప్రతి దినము ప్రతి క్షణము మనము ఆ సత్యం మందు ప్రతిష్ఠించబడాలి అనే కోరుకుంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ అయినాడు కాబట్టి మనలో ప్రేమ కనిపించాలా. ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి మనం ఆ సత్యంని ప్రకటించాలా. సత్యంను ప్రకటించలేక వక్ర మార్గాలు వంకర తింగరగా ఏదో అర్థం కాని రీతిగా మాట్లాడితే అది అవతలి వాడికి వినపడదు, అర్థం కాదు. వాడు ఎట్లా వింటాడు? ఈ చెవుల నుంచి ఆ చెవులకు వెళ్ళిపోతుంది. మనసులోనికి గ్రహించేలాగా మనము సత్యం గురించి మాట్లాడాల. ముందు మనం సత్యంలో ప్రతిష్ఠించబడాలా. ఈ 2 పత్రికల ప్రారంభ వాక్యాలు మనం గమనించినట్లయితే పెద్దనైన నేను సంఘానికి అంటాడు యోహాన్ భక్తుడు. పెద్దనైన నేను సంఘానికి రాస్తున్న ఈ పత్రికలు సత్యమును ప్రేమించండి. అక్కడ ఒక శిష్యులకి చెప్తున్నాడు, గాయు అనే శిష్యునికి చెప్తున్నాడు. తర్వాత అమ్మగారు కదా, అక్కడ ఒక స్త్రీని కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాము. ఎంతగా పిల్లలని సత్యం నడిపించిందో, ఆ సంఘంలో ఎంతగా శిక్షణ ట్రైనింగ్ ఇచ్చిందో ఆయన మాట్లాడుతూ ఈ విధమైన సత్య ప్రతిష్ట యందు మనము ఉండాలి, ఆయన వెలుగు అయి ఉన్నాడని మనము ప్రకటించాలి. మనం చీకట్లో ఉండకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి కదా. సత్యం అనుసరించి నడుచుకుంటున్నాము, మీరు కూడా సత్యం అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే క్రీస్తు విరోధి బోధనలు విని సత్యం నుండి వెనక్కి జారిపోయేవారు చాలా మంది ఉన్నారు. క్రీస్తు విరోధి బోధలు అంటే అబద్ధ బోధకుల నుంచి వస్తున్నటువంటి వాక్యాలు మనకు చాలా వినిపిస్తుంటాయి, పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అట్లట్లా చెప్పి మనము వాళ్ళని ఫాలో కావడము తప్పు అని చెప్తుంది కదా. పూర్తిగా దేవుని వాక్యంని పూర్తిగా చెప్పలేకపోతే అది అబద్ధ బోధే. అందుకనే క్రీస్తు విరోధి బోధనలు విని సత్యము నుండి వెనక్కి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఆటోమేటిక్ గా నువ్వే పడిపోతున్నావు. కాబట్టి ప్రశ్నకు జవాబు అవతలి వ్యక్తి నేను కింద మీద చేసి నీతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఎవరు చూపించు, వాక్యం ఏంటో చూపించని కొని వింత వింత ప్రశ్నలు నువ్వు ఎదుర్కొంటుంటావు సేవలో. అప్పుడు నువ్వు సరైన జవాబుని చెప్పగలగాలి. సత్యం అనుసరించి నడుచుకొనుట తండ్రి అయిన దేవుని వలన పొందిన ఆజ్ఞ అంటాడు ఇక్కడ యోహాన్ భక్తుడు. సత్యంను అనుసరించాలా, సత్యంలో ప్రతిష్ఠించబడాలా, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి.
సత్యం అంటే ఏసే సత్యం, నేనే మార్గం, సత్యానికి మహిమ కలగదు కదా. ప్రతి దినము వాక్య జ్ఞానం తప్పక చేద్దాము. అదే విధంగా మనం జారిపోకూడదు, అబద్ధ బోధకులను కొట్టివేయాలా, స్థిరమైన పునాది మీద మనము కట్టబడాలా. అదేవిధంగా మహిమాయుక్తమైన ఆనందంతో వర్ధిల్లాలా. ఎప్పుడు ఏడుపు మొగం పెట్టుకొని మనం వార్త ఎక్కడ చెప్పలేము కదా. కడుపు నిండా దుఃఖం ఉన్నా కూడా దేవుని గురించి ప్రకటించేటప్పుడు మహా ఆనందంతో ఇదొక్కటి మన జ్ఞాపకం ఇట్లా ఏడుపు మొక్కలు. కొంతమంది ఎంతసేపు ఏడుపు మొక్కలు వేసుకొని వాక్యం అందిస్తుంటారు. ఎందుకు ఏడుపు మొక్కం పెట్టుకోవాలో, అంత దుఃఖంగా ఎందుకు ప్రకటించమంటున్నాడు దేవుడు? ఆనందంతో కదా, మహా ఆనందముతో ఆయనతో నిలబడినప్పుడు నువ్వు జారిపోవు, నీ సాక్ష్యం బలంగా ఉంటది. అది అవతలి వ్యక్తిలో మార్పును కలుగ చేస్తుంది. ఏడ్చుకుంటూ దీన ముఖంతో, చాలా దీనం, నేను సాత్వికుడను అని అన్నాడు కదా అని చెప్పి వీరు కూడా సాత్వికమైన ముఖం పెట్టుకోమని చెప్పలే. మీ ప్రవర్తనలో సాత్వికం ఉండాలా, అంతే తప్ప ముఖము తేజరిల్లాలా, ముఖంలో ఆనందం వెళ్లి విరియాలా, ఆనందముతో ప్రభువుని ప్రకటించాలా, గట్టిగా స్పష్టంగా చెప్పగలడానికి మనం ప్రయత్నం చేయాలా. ఎందుకంటే చెక్కు చెదరని విశ్వాసంతో, మహిమాయుక్తమైన ఆనందంతో మనం వర్ధిల్లు లాగున ప్రభు ఆత్మ మనలని నడిపిస్తుందంట. కాబట్టి గ్రంథ వాగ్దానాలన్నిట్లో ధ్యానించేటప్పుడు ఆశీర్వదించబడుటకే మనము పిలువబడినా మన మాట జ్ఞాపకం పెట్టుకొని మనం ఆశీర్వదించబడుతున్నాము. ఇతరులకు కూడా ఆశీర్వాదానికి మీరు సిద్ధపడమంటాడు. ఎప్పటికీ రెడీగా ఉండాలంట సత్యం ప్రకటించడానికి. ఏడుపు ముఖంతో ఏం చెప్తాంలే, ఏడుపు ముఖం పెట్టుకొని ఏడుపు స్వరం పెట్టుకుంటే అక్కడ సిద్ధి కావాలి అంటే ప్రభు నందు మీరు చాలా స్పష్టంగా మాట్లాడటానికి సిద్ధపడాలా అంటాడు. సత్య ప్రేమలు మన యొద్ద ఉన్నాయి అంటాడు 2వ యోహాను పత్రికలో. సత్యము ప్రేమలు మన యందు ఉండంగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుని యొద్ద నుండి మనకు కృపయు కదా, మనకు కృపయు బహుమానమును సంపూర్ణంగా పొందుతాం. కాబట్టి ఇంతవరకు దేని కొరకు పనిచేసామో దానిని కోల్పోకుండా బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా 2వ యోహాను పత్రికలో అంటాడు యోహాన్ భక్తుడు. ఇంతవరకు మనము దేని కొరకు పని చేశాము? మనం రోజు సేవ చేస్తున్నాం కదా. చాలా మంది ఫుల్ టైము, చాలా మంది పార్ట్ టైము. బట్ ఎనీహౌ మనం వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఫుల్ టైం పార్ట్ టైం ఏది చేస్తున్నా కూడా ఇంతవరకు దేని కొరకు నువ్వు ప్రయాసపడ్డావో 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తాం ఈ మాట. మనం ఇంతవరకు దేని కొరకు పనిచేసామో దాన్ని కోల్పోకుండా బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి. క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని దాటి వెళ్లే వారికి దేవుడు లేడు. ఆ మాట గమనించండి మీరు. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని దాటి వెళ్లే వారికి దేవుడు, ఆ బోధలో కొనసాగేవారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాము, సిలువపై ఆయన సాధించిన పని ఎప్పుడు మనకు మనం ప్రకటించటానికి, తర్వాత శరీరంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లేఖనాలని మనము ప్రకటించాల. క్రీస్తు మన పాపాల కోసం వచ్చిండు, మన పాపాల కోసం మృతి పొందిండు, మనల్ని విమోచించిండు అని చెప్పి నశించుచున్న మనలను రక్షించటానికి వచ్చిందని చాలా గర్వంగా గట్టిగా చెప్పగలగాల. ఎందుకంటే ఆ బహుమానము సంపూర్ణంగా మనం పొందాలి అంటే మనలో ధైర్యం కావాలా. మనం ప్రకటించటానికి వెనకాడకూడదు. ఎందుకంట దేవుడు పూర్ణ హృదయంతో మనము నమ్మినమైనని కదా, మన పాపాల కోసం చనిపోయిండు, పాతి పెట్టబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ రోజు తిరిగి లేచాడు అని 1 కొరింథీ పత్రికలో ఉన్న వాక్యం ఇది. ఆయన పరలోకానికి చేర్చబడ్డాడు. ఆయన దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఇది మనం వింటున్నప్పుడు అదే ప్రకటిస్తున్నాం. కాబట్టి మనం సత్యమును ప్రకటిస్తున్నాము, మన సొంత జ్ఞానంతో కాకుండా. మనం దేవుడికి విధేయులుగా ఆయన వాక్యంను ఉన్నట్టుగా మనం బోధిస్తున్నాం. కాబట్టి మనము వెలుగులో ఉన్నాము, మనం సత్యమును ప్రకటిస్తున్నాము, మనం ఆ జీవమును గురించి సాక్షులమై ఉన్నాం. అప్పుడే మనము పౌలు భక్తుడు అన్నట్టు కదా. పౌలు యొక్క సాక్ష్యం ఏముంది?
మంచి పోరాటం పోరాడి తిని, పరుగుతోడు కడముట్టించి తిని, విశ్వాసంను కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన సత్య ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించింది. ఈ 2వ తిమోతి పత్రికలో మనం చూస్తాం. ప్రతి ఒక్కరికి ఆ బహుమానం రాబోతుంది, ఆ జీవ కిరీటం రాబోతుంది. ఎందుకు? సత్యంలో ఉన్నాము, వెలుగులో ఉన్నాము, జీవంను గూర్చిన సాక్షులమై ఉన్నాము. కాబట్టి మనకు నీతి కిరీటమును ఆయన సిద్ధపరుస్తున్నారు. వాగ్దానం ఇది, యేసు ప్రభు యొక్క వాగ్దానం కదా. మనకు నీతి కిరీటము ఆయన మన కొరకు ఉంచి ఉన్నాడు. కాబట్టి సత్యానికి మనము విధేయత చూపిస్తున్నాము. అయితే అవిధేయత చూపడానికి మనకు వేరే కారణాలు ఏం లేవు. ఎందుకంటే మనకు సత్యం తెలుసు, దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన స్వీకరించేటప్పుడు మనము సిద్ధమైన క్రైస్తవ మనస్తత్వము కలిగి ఉన్నాం కదండి. క్రైస్తవ మనస్తత్వము కలిగిన ఎందుకంట దేవుడు ఈ భూమి పైన ప్రజల కోసము కొన్ని ప్రణాళికలను సిద్ధపరిచింది. ఏంట ప్రణాళిక అంటే, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును కూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇది మనకు పాత నిబంధనలోని హబక్కూకు ప్రవక్త ఆయన 2వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తాడు ఈ మాట. ఏలియనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో. ఇప్పుడు మనము ప్రశ్నించుకుందాం, ఆయన మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో మనం ఉన్నామా? మనము దేవుని మహిమ యొక్క జ్ఞానంతో, ప్రభు వాక్యంతో భూమి మొత్తాన్ని నింపాలనేది ఆయన ప్లాన్. ఇప్పుడు ఆ ప్లాన్ లోనే మనము మన సేవా జీవితంని కొనసాగిస్తున్నాము. మరి ఆ ప్లాన్ ప్రకారము భూమి గురించి దాని జ్ఞానంతో మనం నింపబడ్డామా? చెప్పగలమా ఈ భూమి ఎట్లా నిర్మించబడింది? ఈ భూమి ఎందుకంటే సైన్స్ పిల్లలకు సోషల్ స్టడీస్ లో ఆ పాఠాలు వేరేగా ఉంటాయి. నేను ఒకప్పుడు ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, సోషల్ స్టడీస్ లెసన్స్ కాబట్టి. కానీ తర్వాత వాళ్ళకి దాంట్లోనే సత్యం కూడా చెప్తుంటాయి అనమాట. పనిలో పని నా సేవ కూడా జరిగేది అనమాట క్లాస్ లో. ఇది నాకు ఎంతో ఇష్టమైన లెసన్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే భూమిని స్థాపించినప్పుడు దానికి ఏ పునాదులు లేవు కదా, పునాదులను వేసిన వాడు ఆయనే. అది భూమి ఇన్ఫినిటీ అంటాం. ఏంటది? ఇన్ఫినిటీలో వ్రేలాడుతుంది అంటాం. ఎట్లా వ్రేలాడుతుంది? దానికి చైన్స్ లేవు, తాళ్లు లేవు కదా. భూగోళము ఇట్లా తిరుగుతూ ఉంది, వ్రేలాడుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు అదే ఆయన జ్ఞానము. ఎందుకంటే ఆయన జ్ఞానము చేత, ప్రజ్ఞ చేత భూమిని స్థాపించను. సముద్ర తరంగాలు కొట్టుకొని పోకుండా దానికి హద్దులు పెట్టిన దేవుడు ఆయన. దానికి హద్దులు యెహోవా గురించిన జ్ఞానంని కలిగి ఉందాము. సర్వోన్నతమైన దేవుని పిల్లలుగా మన పని ఏంటి? వాక్యాన్ని వ్యాప్తి చేయటమే. ఇంతకు మించి మనకి వేరే ఏ వాక్కు లేదు. భూమి యొక్క చివరల వరకు పంచుకోవడం ద్వారా ఆయన ప్రణాళికలో మనం భాగం. ఈ రోజు ఈ వాక్యం నెరవేరుతుంది. ఎందుకంటే మనం జస్ట్ మాట్లాడే ఈ వాక్యము ఈ యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా ఎంతో దూరం వెళ్తుంది. ఎవరు చూసినా కూడా ఏ టైంలో వాడికి నిద్ర రాక చూసిండో, వాడికి పొరపాటున చూసిండో, మొత్తానికైతే వాక్యంను వింటాడు వాడు. ఒక రోజు ఖచ్చితంగా ఈ వాక్యంను పొందుపరచబడింది కాబట్టి నెట్వర్క్ లో ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వాడు వింటాడు. దేవుడి యొక్క మహాత్మ్యమును, ఆయన భూమిని తన జ్ఞానంతో నింపిన విధానం తెలుసుకుంటాడు. కాబట్టి ఆ మార్కు సువార్తలోని ఆ కమాండ్ ఏంటి? మీరు సర్వలోకమునకును భూదిగంతం వరకు సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు, మీరు అంటే అక్కడ ఆడ మగ తేడా లేదన్నమాట. అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళాలా, ఆ సువార్తను ప్రకటించాలా. ఎందుకంటే మనం వెలుగులో నడుస్తున్న వారం కాబట్టి, దేవుని యొక్క సహవాసంలో ఉన్నాం కాబట్టి, మనం వెలుగుని గురించిన సాక్ష్యం ఇస్తున్నాం కాబట్టి, మనం చీకటిలో లేము కాబట్టి ధైర్యముతో దేవుని యొక్క కృపా సింహాసనం యొద్దకు చాలా చాలా ఇష్టంగా మనం ఆయన సన్నిధిలోకి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం అందిస్తున్నాం. కాబట్టి ఇది ఒక పోరాటము అని మనము తెలుసుకోవాలి. ఈ పోరాటంలో చాలా మంది హతసాక్షులు అవుతుంటారు. కొందరు సంపూర్ణమైన సేవ చేసి వారి జీవిత కాలంలో ముగించుకుంటారు. కొంతమంది బిగినింగ్ లోనే తప్పటడుగులు వేసి పడిపోతూ ఉంటారు. సో మనం ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ఆయన సహవాసం కోరుకుందాం. ఎందుకంటే ఈ సహవాసము ఇక్కడ నువ్వు కోరుకోకపోతే నీకు పరలోకంలో సహవాసం చేయటానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్నప్పుడే ఆ సహవాసాన్ని మనం కోరుకోవాలా.
వెలుగులో ఉండాలా, మన చీకట్లో ఉండకూడదు, మనలో ఆయన జీవం ఉండాలా, ఆయన సత్యం గురించి మనము సాక్ష్యం ఇవ్వాలా. దేవుడు ఈ కార్యములన్నిటిని మనకు ఆల్రెడీ ఇచ్చిండు. మనం యథార్థంగా ఈ యొక్క హెచ్చరికలను తీసుకుంటాము, యథార్థంగా ఈ సేవను మనము కొనసాగిద్దాము. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో అది దేవుడికి మాత్రమే తెలుసు. మనుషులు మనల్ని విమర్శించడానికి అవసరం లేదు. మనం ఏమై ఉన్నామో మన మాట, మన ప్రవర్తన అన్ని ఆయన కను దృష్టికి తప్పించుకొని పోవు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. మనం ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నాం. ఎందుకంటే ఆ అకౌంటబిలిటీ మనం దేవుడి దగ్గర ఇవ్వాలా. ప్రతి మాటకు తీర్పు ఉంది. కాబట్టి అనాలోచితంగా మాట్లాడొద్దు. వెలుగుని గురించి ప్రకటించండి, వెలుగులో ఉండండి. యేసుక్రీస్తు యొక్క అన్యోన్య సహవాసంలో మాత్రమే కొనసాగాలని నేను ఇక వాక్యంని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంతుడైన యేసయ్య, నీకు కృపలో మమ్మల్ని నిలబెట్టినావు, నడిపించినావు నాయన. నీ సత్యంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి, వెలుగులో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి తండ్రి యేసయ్య, నీకు సహవాసంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు తెలుస్తున్నాం. ఇక వెలుగులో లేకుండా, సత్యంను ప్రకటించకుండా, జీవంను గురించిన సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకుపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు వెనక్కి లాగండి నాయన. పడిపోతున్న సేవకులను ప్రభ మీరు ఉద్ధరించండి యేసయ్య. ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. నీ యొక్క వాక్యం తెలిసి కూడా ప్రభ తెలివన్నట్టు, అర్థం కానట్టు నటిస్తున్న ఈ వేషధారణ ప్రభ నా తండ్రి మాలో ఉండకుండా తీసివేయండి. అలా ఎవరున్నా సేవకులను ప్రభ మీరు బలపరచండి నాయన. నీకు సత్యమును ప్రకటించడానికి మమ్మల్ని నిలబెట్టమని ప్రభ భయపడకుండా నీకు సత్య వాక్యంలో నా తండ్రి మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ప్రభ మీరు మాట్లాడి మనోనేతం వెలిగించమని, వారి హృదయంలో ధ్యానించుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రార్థన ముగించుకున్నాము. నతానియల్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమీన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమీన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్.